నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఎన్సీఎల్టీలో తన తల్లి చెల్లిపై జగన్మోహన్ రెడ్డి కేసు వేసిన విషయం మనకి తెలిసిందే. మరి ఆ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడంపై ఆయన మళ్ళీ ఎన్సీఎల్టీని సంప్రదించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఒక పక్క ఆస్తులు ఇవ్వకుండా ఆయనేమో చెల్లిని ఇబ్బంది పెడుతున్నారు, మరో పక్క ఏమో ఆవిడ ఏం మాట్లాడినా కూడా చంద్రబాబుకి ఈవిడ ఒత్తాసుగా మాట్లాడుతుందని చెప్పి ఆయన పార్టీ కార్యకర్తలు ఆవిడని నానా రకాలుగా వేధిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరి తాజాగా ఎన్సీఎల్టీని ఆయన సంప్రదించిన నేపథ్యంలో షర్మిల మరోసారి దీనిపై స్పందించారు. వైసీపీకి ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్టు లేదు అని చెప్పి కూడా ఆవిడ కొన్ని సెటర్లు వేయడం అయితే జరిగింది. సో తాజా పరిణామాలపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, షర్మిల గారు మళ్ళీ ఆ కేసు విషయమై ఈరోజు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. గతంలో అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డికి పచ్చకామెర్ల రోగం తగ్గినట్లేదు, ఏ పని చేసినా చంద్రబాబు గారే గుర్తొస్తున్నారు, ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పి ఆవిడ అంటం జరిగింది. సో ఆవిడ ఏం మాట్లాడినా చంద్రబాబు గారు పలికిస్తున్న మాటలు అని చెప్పి, సో ఆయన చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో ఈవిడ సింహభాగం ఈవిడ పాత్ర పోషిస్తుంది అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఈవిడ చేసినటువంటి కమెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇంకో అద్దం పంపిందా? అద్దం చూసుకోమంటుందా? అద్దంలో మీ ముఖం చూస్తే చంద్రబాబు కనపడుతున్నాడా అంటూ ఇవాళ షర్మిల మరో అద్దం పంపిందా? గతంలో ఒక అద్దం పంపింది. అంటే ఇప్పుడు షర్మిలపై కేసు వేయమని చంద్రబాబు చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి కేసు వేశాడు. ఎవరు చెప్తే కేసు వేశాడు? ఇప్పుడు ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏంటి? ఆమె బాధితురాలు, తనను బాధ పెట్టినాడి పైన విమర్శలు చేస్తోంది. ఇప్పుడు షర్మిలకి రాజశేఖర రెడ్డి ఆస్తిలో వాటా ఇవ్వాలా అవసరం లేదా? షర్మిలకి రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వంలో వాటా ఇవ్వాలా అవసరం లేదా? మోసం చేసింది నువ్వైతే, మోసపోయింది ఆమె అయితే మధ్యలో చంద్రబాబు ఇష్యూ ఏంటి? అంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ఎవరు? వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ మానాన వాళ్ళు ఏదో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారు. ఏది? కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటం, అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం, లేకపోతే విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏర్పాటు చేయటం, కడప కర్నూల్ని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా ఏర్పాటు చేయడం, వాళ్ళు ఏదో పరిశ్రమలు తెచ్చుకోవటం, ఉపాధి కల్పించటం, వాళ్ళ హామీలు నెరవేర్చడంలో వాళ్ళు తలమునకలుగా ఉంటే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేసేదేంటి? చంద్రబాబు డెవలప్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటున్నాడు. చంద్రబాబు చేసే డెవలప్మెంట్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నావు. డైవర్షన్ పాలిటిక్స్ ఆడేది అధికార పార్టీ కాదు, ప్రతిపక్షమే డైవర్షన్ పాలిటిక్స్ ఆడుద్ది. ఎందుకని? పోలవరం పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ వచ్చి విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పనులకి శంకుస్థాపన, భూమి పూజ చేశాడు. రేపు 3వ వారంలో మళ్ళీ అమరావతి వస్తున్నాడు మోడీ, 1,00,000 కోట్ల వర్కులకి మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు. ఇప్పుడు రాయలసీమ వెళ్తాడు మళ్ళీ 3వసారి. 10 నెలల్లో 2 సార్లు ప్రధాని మోడీని తీసుకొచ్చి ఇక్కడ ఇలా చక్కగా పనులు జరుగుతున్నాయి, యువత ఉపాధి ఏర్పడుతోంది, పోయిన పరిశ్రమలన్నీ వాళ్ళు రాబడుతున్నారు. అంటే వాటిపైకి ప్రజల దృష్టి మళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏది? ప్రజల దృష్టి ఆ మంచి మీదకి వెళ్ళకూడదు, ఈ చెడు మీదే వాళ్ళ దృష్టి ఉండాలి. రాజమహేంద్రవరంలో రోడ్డు ప్రమాదంలో ఎవరో పాస్టర్ చనిపోయాడు, దాన్ని హత్య అంటారు, మొత్తం రెచ్చగొడతారు. అసలు బైబిల్ పక్కన పెడితే ఓసకోతే అంటాడు ఒకడు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏది? రోడ్డు ప్రమాదాన్ని హత్యగా మార్చడం డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది మీరు. ఇప్పుడు రేపొద్దున రాఫ్తాడు వెళ్తాడంట, అక్కడేదో ఫ్యాక్షనిజం, వాళ్ళేదో ముఠాలు రౌడీలు చంపుకున్నారు, చంపుకుంటే దానికి రాజకీయం తెస్తావు. రౌడీ షీటర్లు చచ్చిపోతే, హత్యలు చేసుకుంటే రాజకీయం తేవటం డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది ఎవరు? అసలు సీరియస్ పాలిటిక్స్ చేసేవాడివైతే నీకు యలహంకలో ఏం పని? జగన్మోహన్ రెడ్డి సీరియస్ పాలిటిక్స్ చేసేవాడైతే ఎక్కడుంటాడు? ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, తాడేపల్లి ఇంట్లో ప్యాలెస్లో ఉంటాడు, లేకపోతే పులివెందులు ఇంట్లో ఉంటావు. పులివెందుల్లో ఉండవు, తాడేపల్లిలో ఉండవు, యలహంక పోయి పడుకుంటావు.
ఇక్కడ చేయాల్సిన కుట్రలన్నీ చేస్తావు, కుల చిచ్చు పెడతావు, రెడ్లు కమ్మలు కొట్టుకోవాలంటావు రాయలసీమలో, లేకపోతే మత చిచ్చు పెడతావు, ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో హిందువులు క్రైస్తవులు తన్నుకు చావాలంటావు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ కాదు, ఇది డిస్ట్రక్షన్ పాలిటిక్స్, ఇది విధ్వంస రాజకీయం, ఇది వైలెంట్ పాలిటిక్స్, ఇదేంటిది హింసా రాజకీయం. అరే అసలు కుల చిచ్చు పెడదామా, మత చిచ్చు పెడదామా? మీది ఆస్తుల గోల, ఆస్తుల కోసం మీరు కేసులు వేసుకుంటున్నారు. తల్లి మీద కేసు వేసావు, అదేమంటే తల్లి మీద ప్రేమ విరిగిపోయిందా? చెల్లెళ్ళు మోసం చేశారంట. విమర్శలు వస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ ఎన్సీఎల్టీని సంప్రదించడం ఏంటి సార్? ఇప్పుడు 3 సార్లు వేశాడు. ఏది నేను వేసిన పిటిషన్ ఏమైంది? ఇంతవరకు దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ షేర్లు ఎందుకు క్యాన్సిల్ చేయరు? ఆ గిఫ్ట్ డీడ్ ఎందుకు రద్దు చేయరు? పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నాడంటే అతనికి రాజకీయం అవసరం లేదు, అతనికి కావాల్సింది డబ్బు. డబ్బు కోసం నువ్వు తల్లినే నువ్వు కోర్టులో నిలబెట్టావు, డబ్బు కోసం నువ్వు చెల్లెళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు ఇవాళ చూసాం కదా, ఇప్పుడు 4 పిల్లలకి సమానంగా ఆస్తి ఇవ్వమని రాజశేఖర రెడ్డి చెప్పాడు అని రాజశేఖర రెడ్డి భార్య చెప్తాను. అంతకన్నా ఇంకా నీకు అథారిటీ ఏం కావాలి? తల్లే సాక్ష్యం కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కోరిక మీరు తీర్చరా? రాజన్న రాజ్యం అంటే ఇదా? రాజన్న పిల్లలు తన్నుకునే రాజ్యం రాజన్న రాజ్యమా? సొంత చెల్లెలతో నువ్వు ఈ విధంగా తిట్టించుకోవటము, ఆమెని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, ఇది రాజన్న రాజ్యం? రాజన్న పెళ్ళాం మీద కేసేసి రాజన్న రాజ్యం ఏంటి? రాజశేఖర రెడ్డి బొమ్మ పెడతాడు, దానికి మళ్ళీ గార్లెట్ చేస్తాడు. ఇప్పుడు రాఫ్తాడు పోగానే రాజశేఖర రెడ్డి విగ్రహానికి దండేస్తాడా? మళ్ళీ రాజశేఖర రెడ్డి పెళ్ళాన్ని కేసేస్తాడా? రాజశేఖర రెడ్డి కూతుర్ని వ్యక్తిత్వ హనన అసభ్యంగా మాట్లాడతారా? అరే రాజశేఖర రెడ్డి కూతురు ఏ చీర కట్టుకుంటే వీళ్ళకెందుకు? చెల్లి చీర మీద మాట్లాడే నువ్వు ఇవాళ రాజకీయ పార్టీ నడిపే అర్హత ఉందా నీకు? అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే కదా ఇప్పుడు షర్మిల బాధ. చంద్రబాబు మాట్లాడిచ్చాడు షర్మిలతో. ఇప్పుడు చంద్రబాబు చేతిలో షర్మిల పావు అయిందంటున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మెయిన్ ఆర్టిస్టు పవన్ కళ్యాణ్ అంటారు, షర్మిల అంటారు. ఇప్పుడు ఇవాళ షర్మిల ఫైట్ చేస్తుంది. షర్మిల జగన్ తగాదా, మీ కుటుంబ తగాదా, లేకపోతే మీ పార్టీ తగాదా? అది చంద్రబాబుకి ఏంటి సంబంధం? విజయమ్మ మీద కేసు వేయమని జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చెప్పాడా? ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి తల్లిపై కేసు వేయమని? చెల్లి ఆస్తి తినమని చంద్రబాబు చెప్పాడా? అదేమంటే వాడు అంబటి రాంబాబు ఒకటి మాట్లాడతాడు, పేరు నాని ఇంకోటి మాట్లాడతాడు, హెరిటేజ్లో చంద్రబాబు చెల్లెళ్ళకి ఆస్తి ఇస్తారా అని అడుగుతారు. ఇప్పుడు చంద్రబాబు చెల్లెలు ఏమన్నా చంద్రబాబుని తిడుతోందా? తిడితే ఇప్పుడు మీ చెల్లిలాగా నువ్వు వెళ్ళి మైక్ పెట్టు ఆమె దగ్గర కూడా మాట్లాడేదానికి అర్థం లేదా? ఇప్పుడు ఇవాళ షర్మిల ఒక అద్దం పంపిందా? అరే ముఖం చూసుకోరా అన్నాయి, మళ్ళా చంద్రబాబే కనపడుతున్నాడు, నువ్వు అద్దంలో ముఖం చూసుకోమని ఎన్ని అద్దాలు పంపాలి? ఇక అర్థం కాదు, ఇక చిక్కాలు పంపాలి, మూతికి చిక్కం పంపాలా? మూతికి చిక్కం కట్టుద్దా? వీళ్ళు ఈ విధమైనటువంటి ఈ దుర్భాషలు, ఇలాంటి వ్యర్థ ప్రేలాపనలు, ఈ తప్పుడు కేసులు ఇది మానుకోకపోతే ఇంకా ప్రజలు వీళ్ళలా ఆదరిస్తారు. ఈ పార్టీకి భవిష్యత్తు ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి భవిష్యత్తు పణంగా పెట్టాడు. దేనికోసం? డబ్బు కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి.